నవ్వుని వదలని విజయం. ఒక చిన్న గ్రామంలో సూరి అనే యువకుడు ఉండేవాడు. అతను పెద్దగా డబ్బున్నవాడు కాదు, కానీ ఒక సంపద మాత్రం ఎక్కువగా ఉండేది. అది ఏంటంటే ఆశాభావం. రోజూ పట్టణానికి వెళ్ళి ఒక ఆఫీసులో చిన్న ఉద్యోగం చేసేవాడు. పని కష్టమైన సూరి ముఖంలో చిరునవ్వు మాత్రం తగ్గేది కాదు. స్నేహితులందరూ అడిగేవారు, ఇంత కష్టం ఉన్నా నవ్వుతూ ఎలా ఉంటావురా అని. సూరి సింపుల్గా అనేవాడు, ఈరోజు కష్టం రేపటి బలం అని. ఒకరోజు ఆఫీసులో ఒక ముఖ్యమైన ఫైల్ కనిపించట్లేదు. అందరూ భయపడుతుండగా సూరి మాత్రం ప్రశాంతంగా వెతికాడు. చివరికి ఫైల్ దొరికింది. మేనేజర్ ఆశ్చర్యంగా అన్నాడు, అందరూ గందరగోళం పడితే నువ్వే ఎందుకు ప్రశాంతంగా ఉన్నావు అని. సూరి నవ్వుతూ చెప్పాడు, భయపడితే పరిష్కారం దొరకదు సార్ అని. ఆ రోజు నుంచి సూరికి ఎక్కువ బాధ్యతలు ఇచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను అదే కంపెనీలో ఒక మంచి స్థాయికి చేరుకున్నాడు. అతను ఒకసారి గ్రామానికి వచ్చి పిల్లలకు ఇలా చెప్పాడు, పెద్ద విజయం ఒక్కసారిగా రాదు, చిన్న అవకాశాలను గౌరవిస్తే అదే మనల్ని పైకి తీసుకెళ్తుంది అని. పిల్లల ముఖాల్లో వెలుగు నిండింది. నీతి ఏంటంటే ఈ కథలో, జీవితంలో ఆనందంగా పనిచేస్తే అవకాశాలు మనల్ని తానే వెతుక్కుంటూ వస్తాయి అని. ఆశ ప్లస్ శ్రమ ఈక్వల్ టు విజయం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.